ఈ ఉదయకాల సమయమందున మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు లేవియ కాండము 1వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. పాత నిబంధనలో ఒక పాపి స్థానంలో ప్రాయచిత్తము కొరకు ఏ విధముగా బలులను అర్పించేవారో అనే విషయాలను మనం గత రోజుల నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. మరియు ఈ బలులన్నీ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన కార్యము యొక్క ఛాయై ఉండెను. అనగా ఈ బలులన్నీ కూడా యేసు ప్రభువునే సూచించుచుండెను. ఈ రోజు మనం ధ్యానించబోయే అంశం ఏమనగా యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్న దహన బలి గురించి నేర్చుకుందాం. దహన బలి దేనిని సూచించుచున్నది అంటే దేవుని ఎడల మనకున్న సంపూర్ణ సమర్పణను సూచించుచున్నది. ఈ దహన బలి అనేది ఒక వ్యక్తి కొరకు మరియు సమస్త ఇజ్రాయేలు ప్రజల కొరకు అర్పించబడేది. ఎందుకంటే ఇది సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది, విశ్వాసాన్ని సూచిస్తుంది. అందుకే రక్తాన్ని చిందించకుండా బలి అనేది పూర్తి కానేరదు. ఈ దహన బలిని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలో మందిరములో అర్పించవలసి ఉండేది. ఇది ఆరాధనలో ఒక భాగముగా కూడా ఉండేది. దీనితో పాటుగా విశ్రాంతి దినమున, అమావాస్య రోజున మరియు ఇతర పండుగలలో మిగతా బలులతో పాటు దహన బలిని కూడా అర్పించవలసి ఉండేది. ఎందుకంటే ఇది ఒక సాధారణమైన ఆరాధనకు ఒక భాగమై ఉండెను. ఇజ్రాయేలు ప్రజలు స్వరమెత్తి ఏకకంఠముతో యెహోవా చెప్పిన విధముగా మేము చేయుదుమని చెప్పినప్పుడు నిబంధనకు భాగస్వాములని ప్రజల మీద మోషే రక్తంను ప్రోక్షించాడని మనం నిన్నటి దినమున నేర్చుకున్నాం. ఈ దహన బలి అనేది ప్రజలు ఆనందంతో, సంతోషంతో మరి ఇష్టపూర్వకంగా దేవుని కొరకు తమ్మును తామే ఏ విధముగా సమర్పించుకున్నారనే విషయాన్ని గుర్తు చేయుచున్నది. వారు దేవుని ఎదుటకు స్వయాన ఇష్టపూర్వకముగా బలిని తేవాలి. తెచ్చిన ఆ బలి అర్పించబడినప్పుడు అది గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని తీసుకురావాలి. మరి వీటిలో నుండి మగదానినే తీసుకురావాలి. అంటే అది పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి, పూర్ణ బలమైనదై ఉండాలి, మరి ఎటువంటి కలంకం లేనిదై ఉండాలని అర్థం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని ఎదుట ఒక ప్రాణం అర్పించబడుతుందని అర్థం. బలి అర్పించే వ్యక్తి ఆ బలి పశువు తలపై తన చెయ్యి నుంచాలి. అప్పుడే ఆ బలి పశువు ఆ వ్యక్తి స్థానంలో అంగీకరించబడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన స్థానంలో ఆ పశువును ఏ విధముగా బలి అర్పించుచున్నాడో అనే విషయాన్ని సూచిస్తుంది. మరి బలిని అర్పించే వ్యక్తియే ఆ బలి పశువును వధించాలి. తరువాత దాని రక్తాన్ని తీసుకుని బలిపీఠం మీద యాజకుడు ప్రోక్షించుతాడు. మరి కట్టెలు పేర్చడం జరుగుతుంది. తర్వాత దానిపై మాంసాన్ని బలిపీఠం మీద కాల్చివేయడం జరుగుతుంది. కేవలం ఈ ఒక్క బలిని మాత్రమే అన్యజాతి వారు కూడా అర్పించవచ్చును. మరి ఈ బలి దేవునికి ఇంపైన సువాసన దహన బలిగా అర్పించబడేది. మరి ఈ బలి యేసుక్రీస్తులో ఏ విధముగా నెరవేర్చబడుతుంది? యేసు ప్రభువు దేవుని ఎదుట దహన బలిగా ఏ విధముగా ఉన్నాడు అని మనం చూసుకుందాం. ఆయన దేవునిగా ఉంటూ పాపమును మోస్తూ దహన బలిగా అర్పించబడదు. కాని సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట సంపూర్ణ మానవునిగా తనను తాను అర్పించుకొనుచున్నాడు. వేరువేరు బలులన్నీ కూడా యేసుక్రీస్తులో సంపూర్ణముగా నెరవేర్చబడ్డాయి. అయితే ఒక్కొక్క బలి కూడా వేరువేరు కోణాలను సూచిస్తున్నాయి. దేవుడు బలులన్నిటికంటే దహన బలిని పైగా అనగా మొదట పెట్టి ఉన్నాడు. మరి ఈ బలి యేసు ప్రభువులో నెరవేర్చబడింది లేదా సంపూర్ణము అయింది. ఆయన మనలను ప్రేమిస్తున్నందున దేవునికి ఇంపైన సువాసన గల అర్పణగా తనను తాను సమర్పించుకున్నాడు. దేవుడు పరిపూర్ణుడు మరియు పవిత్రుడు అని మనకు తెలుసు. మనం యేసు ప్రభువు జీవితమును కాస్త చూసినట్లయితే ఆయన సంపూర్ణ మానవునిగా తనను తాను సమర్పించుకున్నాడు. ధర్మశాస్త్రమును ఇచ్చిన ఆయనే ఈ లోకంలో సంపూర్ణ మానవునిగా ఉంటూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు ఆయన జీవితంలో ఏ ఒక కలంకం కూడా లేకుండెను. ఈ కారణంగా ఆయన పరిచర్య చేయు సమయంలో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకం నుండి ఒక స్వరము వినబడింది లేదా వచ్చింది.
యేసు ప్రభువు దేవునిగా తన జీవితమును బలిగా అర్పించలేదు గాని సంపూర్ణ మానవునిగా దేవునికి ఇంపైన పరలోకము యొక్క పరిమాణము చొప్పుననే తన జీవితమును బలిగా అర్పించి ఉన్నాడు. ఒక వ్యక్తి దహనబలిని తీసుకువచ్చినప్పుడు ఈ దహనబలి అతని స్థానంలో ప్రాయచిత్తము కొరకు అంగీకరించబడుతుందని వ్రాయబడింది. యేసుక్రీస్తు బలిగా ఆయన యొక్క సిద్ధపాటును బట్టియే అంగీకరించబడ్డాడు. మనం పాపము కారణముగా ఏ మరణమైతే మానవునిపై పూర్తిగా రాజ్యమేలుచుండెనో ఆ మరణము యొక్క అధికారంను యేసు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచి పడగొట్టాడు. ఇక ఇప్పుడు మన పాపములు క్షమింపబడినవని, మనము యేసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడ్డామని పూర్తి నిశ్చయత మనకు ఉన్నది. యేసు ప్రభువు సంపూర్ణ మానవుడై ఉండియు సమస్త మానవజాతి క్షమాపణ కొరకు లేదా రక్షణ కొరకు తన జీవితమును ప్రమాణాన్ని నెలకొల్పి మనమందరం యేసుక్రీస్తుకు సమానముగా ఎదగాలని హెచ్చరించి ఉన్నాడు. మనమందరం దేవుని బిడ్డలమై ఉన్నాము. అలాగే ఒక ఉదాహరణగా ఆయన జీవితం మన ఎదుట ఉంచబడింది గనుక ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాదుగాని యేసుక్రీస్తు వలె జీవించవలెను. అదిగాక మనకిప్పుడు వేరే దారి లేదు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. కాని పాపముతో నిండుకొనిన ఈ లోకంలో పాపము లేని జీవితాన్ని జీవించిన యేసుక్రీస్తును మనం చూడవచ్చు. బలిపీఠం మీద ఉన్న బలి ఏ భాగము కూడా విడిచిపెట్టబడక పూర్తిగా కాల్చబడాలని మనం చూసాం. ముఖ్యంగా దాని తలను, దాని కాళ్లను మరియు లోపలి అంతర్య భాగాలను, క్రొవ్వును కాల్చివేయాలి. ఇది దేవునికి అంగీకారమైన సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది. ఇది మన ప్రభువైన యేసులో చూడవచ్చు. రండి, ఈ రోజుల్లో మన జీవితాలను కూడా దేవునికి సజీవ యాగముగా అర్పించుకున్నప్పుడే పరలోకం మనల్ని అంగీకరించుతుంది. అంటే దీని అర్థం మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుకు సమానముగా ఎదగాలి. క్రొవ్వు పూర్తిగా కాల్చబడినట్టుగా మన బలమంతటిని కూడా అన్ని కోణాలలో కూడా క్రీస్తుకు సమానముగా ఎదగడములో ఉపయోగించుదాం. కృపలో మనం ఎంతగా ఎదుగుతామో అంతగా యేసుక్రీస్తుకు సమానముగా మారే ఆశ మనలో అధికమవుతుంది. క్రీస్తు ఔన్నత్యానికి ఎదగాలనే కోరిక అంతకంతగా పెరుగుతుంది. కాబట్టి ప్రభువు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి ముందే మనం క్రీస్తుకు సమానముగా ఎదగాలని ప్రార్థిద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు. మేము నీ వాక్యం ఎదుటకు వచ్చి దహనబలి గురించి మేము నేర్చుకొనుచున్నప్పుడు ప్రభువా, నీవు మా ఎదుట మాదిరిని ఉంచి ఉన్నావు. మేము పరలోకమునకు అంగీకారయోగ్యమైన జీవితాన్ని జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయము. మేము ఇంకా ఎవరిని చూడటం మాకు అవసరం లేదు. నీవే మా ఎదుట మాదిరిని ఉంచి ఉన్నావు. మా పూర్ణ బలమును, ఆ మాదిరిని, పరిమాణమును చేరుకొనుటకు మాకు సహాయము చేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. రండి, యేసు ప్రభువు నిర్దేశించిన ప్రమాణాలను ఈ రోజుల్లో సాధించేందుకు ప్రార్థనతో మనస్ఫూర్తిగా ఈ రోజులలో ప్రయాసపడదాం. ఈ పని కొరకు మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనము పరలోకానికి మహిమ కలిగించే విధముగా జీవించుదాం. మనందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు త్వరగా రానయున్నాడు. మారనాథ.